స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న రాపూర్ అరుంధతి వాడకు చెందిన అడసనపల్లి సరీనా 8వ తారీఖు సోమవారం జ్వరంతో ఉందని పాఠశాల నర్స్ ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేసి పాప పేరెంట్స్కు తెలిపారని పాప తల్లిదండ్రులు మంగళవారం మధ్యాహ్నం పాపను తీసుకెళ్లారని తెలిపారు. వారు బుధవారం సంబంధిత రాపూర్ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్తే అనారోగ్య స్థితిలో విద్యార్థి ఉందని దీనికి సంబంధించి మా దగ్గర వైద్యం లేదు, నెల్లూరుకి తీసుకెళ్లనని తెలియజేశారు. దాంతో నెల్లూరు తీసుకువెళ్లి అక్కడ కూడా పాపకు వచ్చిన జ్వరానికి సంబంధిత వైద్యం మా దగ్గర లేదు, మీరు వెంటనే చెన్నైకి తీసుకువెళ్లిపోండి, ఎప్పటికీ పాప పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని వాళ్ళు సూచించడం జరిగింది. దాంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు వెంటనే చెన్నై ఎగ్మోర్ బేబీ హాస్పిటల్కు తీసుకెళ్లారు. హాస్పిటల్లో పరీక్షల నిమిత్తం అక్కడ ఉన్న డాక్టర్లు ఈ పాపకు సోకిన జ్వరం ప్రాణాపాయ స్థితికి చేరుకొని ఉంది అని తెలియజేయడం జరిగింది. కానీ ఒత్తిడితో వైద్యం అందించే క్రమంలో 12/7/2024 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మృతి చెందిందని డాక్టర్లు ధృవీకరించారు. దీనిపై ఈరోజు ఎంఆర్పీఎస్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంఘటన జరిగిన పాఠశాలను సందర్శించి జరిగిన వివరాలను పూర్తి స్థాయిలో విచారణ చేయగా ఎంఆర్పీఎస్ మరియు ప్రజా సంఘాల దృష్టికి పాప మృతికి కారణమైన సంఘటనలు తెలుసుకోవడం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి మృతికి కారణమైన అంశాలలో హౌస్ టీచర్ మరియు నర్స్ మేడం పాఠశాల పీఈటీని పర్యవేక్షణ చేసేటువంటి ప్రిన్సిపల్ ప్రధాన కారణమని తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు బాధితులతో కలిసి సంబంధిత పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని స్థానిక ఎస్ఐ చౌడయ్య పాఠశాల ఇన్స్పెక్షన్ నిమిత్తంగా పాఠశాల ప్రిన్సిపల్ని సంబంధిత ఉపాధ్యాయులను పాఠశాల విద్యార్థులను వివరణ అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై పూర్తి సమాచారం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అమ్మాయి 19 జూన్ మాకు జాయిన్ అయింది. అప్పటి ఆరోగ్యంగా బాగుంది. మొన్న 8వ తేదీ సాయంకాలం నుంచి జ్వరంగా ఉంది, నర్స్ మేడం దగ్గర వెళ్ళారు. నర్స్ మేడం మాత్రలు కూడా ఇచ్చినారండి. తర్వాత కొద్దిగా హోమ్ సిక్గా ఫీల్ అవుతుందని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత మసరా 9వ తేదీ వాళ్ళ పేరెంట్స్ వచ్చి పాపను తీసుకొని కూడా వెళ్ళారు. నిన్న 11వ తేదీ వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి పాపకు బాగాలేదు, నెల్లూరులో అడ్మిట్ చేశామని తెలిపినారు. వెంటనే మా హౌస్ మాస్టర్ నర్స్ మేడం ఇద్దరు కూడా అక్కడ నెల్లూరు హాస్పిటల్కి పోయినారు. అప్పటికి వీళ్ళు చెన్నై వెళ్ళారని తెలిసి మా వాళ్ళు కూడా అక్కడ చెన్నై వెళ్ళినారు. అక్కడ వెళ్తే ఆ అమ్మాయి ఐసీయూలో ఉంది. ఆ ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటుందని మాకు తెలిసింది. ఒక్కొక్క క్లాస్కి హౌస్ టీచరు క్లాస్ టీచర్ ఇద్దరు ఉంటారు సార్. సరేనా? ఏం జరిగింది సరేనకి? అంతకుముందు బాగానే ఉందా? ఎవరైనా కొట్టారా? ఓకే. చైల్డ్ని పంపించేటప్పుడు నార్మల్గానే పంపించాం సార్. ఓన్లీ వామిటింగ్కే నెల్లూరు రమ్మంటారు. రిపోర్ట్స్ కూడా చూపించారు. సెకండ్ సాటర్డే మేము వచ్చి చేస్తాం సార్. మంత్లో ఎవ్రీ సెకండ్ సాటర్డే వచ్చి ఇక్కడ వర్క్ చేస్తాం. అండ్ ఎవ్రీ ఫ్రైడే ప్రోగ్రామ్ చేస్తాం. సో అందులో భాగంగానే వచ్చాము. బట్ వెనకాల అయితే కంటామినేషన్ ఉంది సార్. మెడికల్ నుంచి వచ్చారు. మెడికల్ నుంచి వచ్చేప్పుడు ఇక్కడ చాలా వరకు సాధారణంగా వచ్చే కేసెసే ఉంటాయి సార్. కొన్ని మాత్రమే ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి సార్. ఇప్పుడు పేషెంట్ లేదా ఒక చిన్నపిల్ల బాగలేదు అనుకోండి, ముందు నర్స్ లెవెల్లో వాళ్ళు ట్రీట్ చేస్తారు సార్. సో ఒక 6 అవర్స్ కానీ ఒక 12 అవర్స్ కానీ చూసుకుంటారు సార్. రికవర్ అవుతున్నారు లేదనేది దే విల్ నో సార్ ఈజీగా. కానీ ప్రధానంగా ఇక్కడ ఉన్న ఆరోపణలు మండే జరిగింది సార్. ట్యూస్డే వాళ్ళు పేరెంట్స్కి చెప్పారు సార్. మండేనే సార్ అయింది. మండే ఆ పాపకి మార్నింగ్ ఫస్ట్ అవర్స్లో ఫీవర్గా ఉన్నారు. అండ్ వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే అండ్ ఈవినింగ్ కూడా రికవర్ అయ్యారు సార్. టీచర్ గారు అడిగితే తెలిసింది ఏంటంటే పాప ఈవినింగ్ అంతా నార్మల్ అయిపోయారు. అండ్ వాళ్ళ పేరెంట్స్కి చెప్తుందంటే ఆ పాప హోమ్ సిక్ ఫీల్ అవుతున్నారు, అందుకని ఉంచండి మేము పక్క రోజు వచ్చి తీసుకొని పోతాం. మండేని ఇన్ఫార్మ్ చేశారు. అదే సార్, మండేని ఇన్ఫార్మ్ చేసేసరికి మేము పక్క రోజు వచ్చి తీసుకొని అని చెప్పి చెప్తారు. వాళ్ళు ట్యూస్డే వచ్చి తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళేటప్పుడు కూడా పాప బాగున్నారు సార్. అంటే నాయుడుపేట బాయ్స్ హై స్కూల్లో ఊరికి ఎక్కువ ఉంటాడని అక్కడ ఇంట్రెస్ట్ టీచర్
ఏమన్నా బాధ్యత మనకు ఉంది. ఇక్కడ ఆరోగ్య డాక్టర్ ఉన్నాయి, ఉన్నారు. ఇక్కడ ఎక్కడ కూడా మనం తీసుకోవాలి. నిర్లక్ష్యం అనేది అన్నమాట ఇంట్లోకి సాయంకాలం వచ్చింది అమ్మాయి, అప్పుడే వచ్చింది 90 ఉంది. అందుకని మనం మార్పు చేసి అమ్మాయి వచ్చిన రోజు 8వ తేదీ సాయంకాలం అంటే అమ్మాయి గవర్నమెంట్ చదివింది. ఆ రోజు టెంపరేచర్ 99 ఉంది. అది అప్పుడే కొద్దిగానే ఉంది కాబట్టి మార్పు ఇచ్చినారు. కౌన్సిల్ ఇంట్లో కౌన్సిల్కి మామూలు ఎక్కువ అదే అడుగుతారు. దానివల్ల మేము ఆ పేరెంట్స్ కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి కౌన్సిల్ కాబట్టి చేస్తాం. మరుసటి ఆ పేరెంట్ వస్తామా అన్నారంట. కాబట్టి మరుసటి రాగానే హ్యాండ్ చేస్తున్నారు. వన్ డేలో లోపల అవయవాలన్నీ పాడైపోతాయి మేడం. అది అంత వీక్ మన డాక్టర్లు ఏం చెప్పారు మేడం చూసుకుంటాం. డాక్టర్ చెప్పే విషయం మేడం, లోపల చాలా లేట్ చేసేది జ్వరం చాలా నుంచి పాపకి లోపల అవయవాలన్నీ ముద్దయిపోయి నవరంగాల నుంచి బ్లడ్ వస్తుంది మేడం. బ్లడ్ అనేది ఎందుకు వస్తుందని నేను తెలిసినట్టు బ్లడ్ అనేది చిక్కుపడడానికి సిక్ లేనప్పుడు డెంగ్యూ కావచ్చు, ఎవరైతే పూర్తిగా డ్యామేజ్ అయిపోయినా సిక్ లేనప్పుడు ఎవరు పూర్తిగా అదే పీహెచ్సీ తీసుకోవాలి కదా. అక్కడే కదా లేదు పీహెచ్సీ ప్రభుత్వ హాస్పిటల్ సంబంధం లేదు. ఇక్కడ ఇంటికి పంపించేసి 2 రోజులు ఇక్కడ ఉండి కానీ ఏదైనా ఇష్యూ లేకుంటే పాఠశాల కానీ దానికి ప్రాథమిక వేసిన రోజైనా కానీ పక్కన హాస్పిటల్ నేను కష్టపడుతున్నాను. డీసీ గారు మీ ఫోన్లో మాట్లాడుతున్నాను, ఇంజక్షన్ ఇచ్చాను, అది సపరేట్ మాకేంటంటే నర్స్ మేడం సేమ్ క్లాస్ పెట్టారు. ఆ సెక్షన్ నుంచి మాట్లాడారు, మాట్లాడారు, అవకాశం